నేను శ్రీవర్షిని అంత గలీజ్ దాని కాదు. రికార్డ్ ఒక మాట వినండి, నేను శ్రీవర్షిని అంత గలీజ్ దాని కాదు. సో నాకేంటంటే ఆమె తన పేరెంట్స్ ను వదిలి వాళ్ళని బాధ పెట్టే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. సో నేను అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను. అమ్మాయి కూడా తెలుసు నాకు తనతో పెళ్ళైందన్న సంగతి. సరే, అమ్మాయిలందరినీ కాపాడడానికి వచ్చాను. అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారి అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం, శ్రీనివాస్ విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాము అమ్మాయిని. ఇప్పుడు ఆయన ఆపాలి కదా, మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు ఇంకా చేయకూడదు. దానికి అమ్మాయి చేసి ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. నేను అదే ఎవరికి వాళ్ళు పేరు పెట్టుకుని ఇలా తిరిగి అగోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. నేను ఇంత ధైర్యం చేసి నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి నేను వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీకు ఏ మాయమాటలు చెప్తున్నారు, ఎట్లా నమ్మిస్తున్నారు అని. ఆయనతో ఉండండి ఏంటండి, మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. నేను అదే శివరుద్ర గారికి మా మామయ్య చాలా మంచి సన్నిహితుడు. సో తను 2 days లో రివీల్ చేసింది కాబట్టి మా మామయ్య నన్ను పట్టుకొని వచ్చారు. ఈయన సమక్షంలో మామయ్య ద్వారానే నేను వచ్చాను. ఎందుకంటే ఈయన నాకు ఏమంటారు అది సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేను వచ్చాను, అంతే తప్ప నాకు ఇంకేది అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్న తల్లి. మీరు ఆలోచన ఈ విషయం మా మామయ్య కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు. లేకపోతే